కాంగ్రెస్ పార్టీకి సినీ పరిశ్రమ అంతా కూడా మద్దతుగా నిలుస్తుందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రూరల్ ఇరిగేషన్ బోర్డు డైరెక్టర్ మరియు సోనియా గాంధీ విచార్ మంచ్ ఏపీ చైర్మన్ మరియు తెలంగాణ ఇన్ఛార్జి అరుణ్ గురుమూర్తి పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా ఆయన పాల్గొంటున్నారు. సినిమా పరిశ్రమకు చెందిన 24 ఫ్రేములకు చెందిన అందరూ కూడా ఈ రంగంతో ఎంతో అనుబంధం ఉన్న నవీన్ కుమార్ యాదవ్ కుటుంబానికి మద్దతుగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. చెన్నై నుంచి హైదరాబాద్ కు సినీ పరిశ్రమ తరలి రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వాలకు కృషి విస్మరించలేదని చెప్పారు. మరియు ఫిలిం నగర్ కు, మణికొండలో, చిత్రపురిలో సినిమా వాళ్లకు స్థలం ఇవ్వడంలో కానీ, సినిమా స్టూడియోలు నిర్మించేందుకు గాని కాంగ్రెస్ ప్రభుత్వాలు సినిమా రంగంతో ఫ్రెండ్లీగా పనిచేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సినిమా రంగం పక్షపాతిగా మారారని ఆయన కొనియాడారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రామారావు, సోనియా గాంధీ విచార్ మంచ్ ఏపీ చైర్మన్ మరియు తెలంగాణ ఇన్ఛార్జ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆ రూరల్ ఇరిగేషన్ బోర్డుకు 2 సార్లు డైరెక్టర్ గా పనిచేసే సీనియర్ నేత అర్జున్ గురుమూర్తి, పెద్దపల్లి గ్రంథాలయ చైర్పర్సన్ అన్నయ్య గౌడ్ తదితరులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. నవీన్ కుమార్ యాదవ్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పుడు మనం తెలంగాణ రాష్ట్రంలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్నాము. ప్రత్యేకించి యూసుఫ్గూడ కాంగ్రెస్ కార్యాలయంతో పాటు తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కూడా జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ గెలుపు సంబంధించి సమరాలు చేసుకుంటున్న పరిస్థితిని చూస్తున్నాం. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు, మంత్రులు అందరూ కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ హోరాహోరీగా సాగింది. సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి బీఆర్ఎస్ మరియు ఈ సీట్ను ఎలాగైనా గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో గట్టిగా కృషి చేయడం జరిగింది. అయితే అనూహ్యమైన రీతిలో హోరాహోరీగా పోటీ జరిగినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అలవోక విజయాన్ని అందుకోవడం జరిగింది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ విచార్ మంచ్ ఆంధ్రప్రదేశ్ శాఖ చైర్మన్ మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ మరియు ఇరిగేషన్ బోర్డు ఉమ్మడి రాష్ట్రంలో డైరెక్టర్గా పనిచేసిన ముఖ్యంగా నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మరియు కోట్ల విజయభాస్కర్ రెడ్డిల హయాంలో డైరెక్టర్గా పనిచేసిన సీనియర్ కాంగ్రెస్ దిగ్గజం అర్జున్ గురుస్వామి గారు మనతో ఉన్నారు. అర్జున్ గురుస్వామి గారు, చెప్పండి, జూబ్లీహిల్స్లో మీరు విస్తృతంగా పార్టీకి ప్రచారం చేశారు. ఈ నేపథ్యంలో ఈ గెలుపును మీరు ఎలా ఆస్వాదిస్తారు? మీకు ఆల్రెడీ నేను మీరు ఇంటర్వ్యూలో చెప్పున్నాను, మేము అఖండ మెజార్టీతో గెలుస్తామని చెప్పాను. అదే జరిగింది. ఓటర్ల నాడి చూసాము, ఇక్కడ పరిస్థితులు చూసాము. ముఖ్యమంత్రి గారు ఈ నియోజకవర్గం, జూబ్లీహిల్స్ నియోజకవర్గం అందరూ కూడా ఈ నియోజకవర్గంలో అద్దాల మేడలో ఉంటారనుకుంటారు, కానీ ఈ నియోజకవర్గంలో చాలా పేదలు ఉంటారు. ఉదాహరణకి ఎర్రగడ్డ, బోరుబండ, కృష్ణానగర్, ఇందిరానగర్, ఫిలిం నగర్లో కూడా పేదలు ఉంటారు. అదేవిధంగా ఇక్కడ ఓటర్స్ అంతా కూడా మెజారిటీ పీపుల్ మధ్యతరగతి కుటుంబీకులు. అందుకని వాళ్ళకి ఈ 2 సంవత్సరాలు అంటే 10 ఏళ్లలో అందనటువంటివి ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలను తీర్చారు. ఈ నియోజకవర్గంలో అయితే 150 కోట్లు రిలీజ్ చేసి ఇక్కడ రోడ్లు అయితేమి, వాటర్ సమస్యలు అయితేమి తీర్చారు. అది విజయానికి బీసీ కులస్తుడైనటువంటి నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వడం, ముఖ్యమంత్రి నిర్ణయం ప్రత్యేకంగా బీసీలకు ఇవ్వాలనేదే ఆయనకి కోరిక ఉండి, ఇక్కడ ముందు యాక్చువల్గా ఇది జనార్దన్ రెడ్డి కోట, ఇది పి జనార్దన్ రెడ్డి కోట అంటారు. మాకు చాలా సుపరిచితుడు, చాలా మిత్రుడు, మంచి మిత్రుడు. ఆయన కుమారుడు ఇక్కడ గెలుచున్నారు ఒకసారి. అట్లా అతనికి ఇవ్వకుండా లోకల్గా ఉన్నటువంటి నవీన్ యాదవ్ గారికి ఇవ్వడం అనేది చాలా ఈజీగా గెలుపుకి సుముఖమైంది. అందుకని అఖండ విజయంతో గెలిచాము ఇక్కడ.
అంటే ముఖ్యంగా మీలాంటి వారు కాబట్టి 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వారు ప్రచారం చేయడం లాభించిందా? ఖచ్చితంగా మాకు ఏరియా, నేను 1970 నుంచి ఇక్కడ సుపరిచితుడిని. ఆంధ్రాలో రాజకీయాలు చేస్తున్నా. ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడే నేను హైదరాబాదులో ప్రతి నియోజకవర్గం నాకు తెలుసు. ప్రతి నియోజకవర్గంలో నేను ప్రచారం చేసి ఉన్నాను ఇక్కడ. అందుకని ప్రతి ఏరియా, ప్రతి డివిజన్ నాకు తెలుసు. అందుకని మా ఏరియాలో మాకు అప్పగిచ్చినటువంటి 125, 126, 225, 276 అట్లా 7 బూతులు కూడా మేము తిరిగి, అదే కాకుండా నాకు కావాల్సినటువంటి స్నేహితులు ఫిలిం వాళ్ళు అయితేనేమండి, ఫిలింలో ఉన్న వాళ్ళని, యాక్చువల్గా నేను ప్రొడ్యూసర్ని కాబట్టి ఫిలింలో ఉన్న అందరూ కూడా 24 క్రాఫ్ట్ వాళ్ళని కలిశాను. బోరుబండలో నాకు కావాల్సిన జనార్దన్ రెడ్డి శిష్యులు నాకు కావాల్సిన వాళ్ళని కలిశాను. దేవేంద్ర మరి ఆ నియోజకవర్గం, ఆ డివిజన్లో ఉన్న వాళ్ళంతా కూడా వాళ్ళు ప్రభుత్వం చేసినటువంటి 2 ఏళ్లలో చేసినంత వల్ల ఇంకా 3 ఏళ్లలో ప్రభుత్వం మళ్ళీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ద్వారా అన్ని పనులు, అప్పుడు గవర్నమెంట్ 10 ఏళ్ళు ఉండి కూడా మరి సన్నబియ్యం ఇవ్వలేదు, మరి రేషన్ కార్డులు ఇవ్వలేదు, గ్యాస్ 500 చేశారు, 500 చెప్పారు, రేవంత్ రెడ్డి గారు 500కి ఇచ్చారు. ఫ్రీ బస్సు, మహిళలకు ఫ్రీ బస్సు అన్నారు, ఇచ్చారు. ఫ్రీ కరెంటు 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ అన్నారు, ఇచ్చారు. మరి ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, మరి ఇంకా కూడా రింగ్ రోడ్ అయితే, రీజనల్ రింగ్ రోడ్, మూసీ నది ప్రక్షాళన, అన్ని విషయాల్లో పేదలకు కావాల్సినటువంటి, మరి హైడ్రా వల్ల చాలా ఇబ్బందులు పడ్డారని ప్రచారాలు ఉన్నాయి, కానీ అది కరెక్ట్ కాదు. హైడ్రా వల్ల కొంతమందికి నష్టం జరిగినా వాళ్ళని గుర్తించి వాళ్ళకి ఏం చేయాలన్నా ప్రభుత్వం చేయడానికి సిద్ధంగా ఉంది, చేస్తున్నారు. అందువల్ల హైడ్రా ఒకటి చెప్పుకొని వచ్చారు జనాల్లో. పోతే పి జనార్దన్ రెడ్డి గారు ప్రత్యేకంగా పెద్దమ్మ తల్లి గుడి గురించి ఆయన ప్రత్యేకంగా ఎవ్రీ ఫ్రైడే వచ్చేవాళ్ళు. అక్కడ 5 గంటలకంతా వచ్చేసేవారు పి జనార్దన్. ఆ గుడినే పగలగొట్టేశారన్న ప్రచారం చేశారు. నా దగ్గరే చెప్పారు, సినిమాలో ఉన్న ఆర్టిస్టులు చెప్పారు, ఇట్లా కూల్చేశారని లేడీస్ చెప్తే నేను అక్కడికి వెళ్ళి చూశాను. ఇదేం ఘోరమే. కానీ చాలామందికి పెద్దవాళ్ళకి తెలియడం లేదు, కానీ లో క్యాడర్లు పోతే అందరికీ ఉపయోగపడినారు. అన్నీ 2 సార్లు ఓడిపోయాడు, ఆ సింపతి ఉంది. మరి బీఆర్ఎస్ క్యాంటీకి సింపతి లేదే, భర్త పోయినాడు అనే సింపతి ఉంటుంది కదా, అదేం లేదే. బీఆర్ఎస్ క్యాంటీకి సింపతి లేదు. కాంగ్రెస్ క్యాంటీ 2 టైమ్స్ ఓడాడు. ఈ అబ్బాయి మంచి అబ్బాయి, నవీన్ యాదవ్కు ఓటు వేయడం వల్ల మనకు మేలు జరుగుతుంది. పదవిలో లేకపోయినా 150 కోట్లు ముఖ్యమంత్రి దగ్గర రిలీజ్ చేసి పనులు చేయించాడు అనే ఒక మంచి పేరు వచ్చింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని రాహుల్ గాంధీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఏ విధంగా స్వీకరించే అవకాశం ఉంది? ఖచ్చితంగా అండి. వాళ్ళు ఇది బీఆర్ఎస్ కోటనే చెప్పాలి. 2 టైమ్స్ వాళ్ళు గెలిచారు. యాక్చువల్గా మాగడ్డి గోపీనాథ్ ఫస్ట్ టైము తెలుగుదేశంలో గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్ళాడు. 10 ఏళ్ళు బీఆర్ఎస్లో ఏం చేయలేదు. ఇది సిట్టింగ్ సీటు, వాళ్ళకి సిట్టింగ్ సీటు. అది గెలవడం అంటే మామూలు విషయం కాదు. ఆ క్యాండిడేట్కి ఎంతో కరిష్మా ఉంటేనే గెలవగలుగుతారు. ఈ హైకమాండ్ కూడా గుర్తించింది ఏ విధంగా కష్టపడి కార్యకర్తలు అయితే, మరి పెద్దలు, ఇక్కడ కార్యకర్తలు, నాయకులు, బయట నుంచి వచ్చినటువంటి అనే ధైర్యవంతుడు. ఆయన ధైర్యంతోనే ఈరోజు ఈ రాష్ట్రం కాంగ్రెస్ అయింది. ఆంధ్రాలో కూడా ఆయన చూసి కొంత మార్పు వస్తూ ఉంది. ఆయన ఆంధ్రా కూడా వచ్చి షర్మిల గారితో, పిసిసి అధ్యక్షురాలతో కలిసి మాట్లాడడం జరుగుతూ ఉంది. పబ్లిక్గా కూడా మాట్లాడడం జరుగుతూ ఉంది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా పార్టీ పుంజుకునే అవకాశాలు ఉన్నాయండి. ముఖ్యంగా యువ ఎమ్మెల్యే గెలిచిన నవీన్ యాదవ్కు, జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేకి మీరు ఇచ్చే సలహా ఏంది?
ఇక్కడ ఎలక్షన్ జరిగిన సిట్యువేషన్ బట్టి నవీన్ యాదవ్కి ఒక ప్రత్యేకమైనటువంటి మంచి కుర్రాడు, విద్యావంతుడు అనే మంచి పేరు ఉంది. ఆ పేరు రియల్గా చెప్పాలంటే ఆ పేరు వల్ల ఓట్లు పడ్డాయండి. దాన్ని అలాగా కొనసాగిస్తూ మంచిగా ఎవరు రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా, అంటే ప్రలోభాలకి ఏమి లొంగలేదంటారా పబ్లిక్? ప్రలోభాలు ఏం లొంగలేదండి. ప్రలోభాలు ఎవరు చేసిన, నేను కాంగ్రెస్లో విలీనమైపోతానని చెప్పి నువ్వు సెంటిమెంట్గా నువ్వు టీఆర్ఎస్ పార్టీని నేను విలీనం చేస్తానని సోనియా గాంధీ గారిని నమ్మించి మోసం చేసినావు. మోసం చేస్తే ఫలితం ఏమైంది? రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి కొమ్ము ఏమో పెద్దవాళ్ళు చెప్తారు, తలదన్నేవాడు వస్తాడని. ఖచ్చితంగా అలాంటి వ్యక్తి రేవంత్ రెడ్డి వచ్చి నిన్ను ఇంటికి పంపించాడు. అదే జరిగింది. రేవంత్ రెడ్డే ఈ కెమెరామెన్ శ్రీరామ్తో ఉప్పు వీరాజనేలు, హైదరాబాద్ జిల్లా.